చిత్తూరు జిల్లా పలమనేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. జిమ్ సెంటర్ నుండి బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో 26 ఏళ్ల యువకుడు విశ్వనాథ్ మృతి చెందాడు. డీసీసీ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన ఆయన అస్వస్థతగా ఉందని స్నేహితుడికి సమాచారం ఇచ్చారు. జిమ్ ఎదుట వాంతులు చేసుకుని అనంతరం రోడ్డుపై కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. నేను టెంకాయ లంగిలో ఉండేది. ఆయన వచ్చి తెల్లారి జిమ్కి పోయి వచ్చి టెంకాయ తాగినాడు. ఏమో మైకం వచ్చినట్లు పడినందుకు ఎత్తి ఆసుపత్రికి అర్జెంటుగా పంపించినాను ఆటోలో వేసి. విశ్వనాథ్ అని ఒక అబ్బాయి 27 ఇయర్స్ మేల్ పర్సన్. మా హాస్పిటల్కి బ్రాడ్ డెత్ అనమాట. హిస్టరీ తీసుకుంటే అబ్బాయి జిమ్ చేస్తూ ఉండగా పడిపోయినట్లుగా తెలిసింది. తీసుకొచ్చేసరికి ప్రాణం పోయింది. మేబీ ఇట్ ఈస్ అక్యూట్ కార్డియాక్ అరెస్ట్. సో ఇంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా శోచనీయము. పేరెంట్స్కి ఒకే ఒక్క కొడుకు అతను. నిజంగా యంగ్స్టర్స్ కొంతమంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి ఎక్కువగా జిమ్స్ చేయడము, తను తొందరగా ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఎక్కువ డైటింగ్ చేయడము, లిక్విడ్స్ తీసుకోకపోవడము, ఇవన్నీ చేయడము, ఇలాంటివి చేయొద్దండి దయచేసి. ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పడం లేదు, కానీ బట్ అంత చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్ రావడం వితౌట్ ఎనీ హిస్టరీ, అబ్బాయికి ఏమీ అనారోగ్య ఏమీ లేవు ప్రీవియస్గా. అలాంటి కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా దురదృష్టకరము. మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి జిమ్ చేసేటప్పుడు చాలా విగరస్గా చేస్తున్నారు. ఈ మధ్యలో చాలా న్యూస్లు చూస్తున్నాం ఇలా జిమ్లో పడిపోవడము, కార్డియాక్ అరెస్ట్తో యంగ్ పీపుల్. అరౌండ్ 6:15 like that. Okay, he did workout only SI, the cardio workouts. No weightlifting was done. Only cardio workouts, and he got tired. He vomited outside. Person name. Came sat down for 20 minutes, and then he was okay and he told he left. So after that, so nothing has happened inside this.